యష్రాజ్ ఫిలిమ్స్ నుంచి వస్తున్న తాజా చిత్రం వార్ 2. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ మెయిన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ మూవీని అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. ఈ చిత్రం గురించి ప్రేక్షకులు ఎంతో ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు. గ్లింప్స్, టీజర్లతో సినిమాపై ఆసక్తి పెంచారు నిర్మాత ఆదిత్య చోప్రా. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ యాక్షన్, డాన్స్ చూసేందుకు ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 14 ఎప్పుడెప్పుడు వస్తుందా అని సినీ లవర్స్ అయితే ఎంతో ఎగ్జైటింగ్ గా ఉన్నారు. ఈ చిత్రంలో హృతిక్, తారక్లకు మంచి డాన్స్ నంబర్ ఉందని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. ఆ పాట కోసమైతే అభిమానులు మరింతగా ఎదురు చూస్తున్నారు. తారక్, హృతిక్ రోషన్ ఇద్దరు మంచి డాన్సర్లే. వీరిద్దరూ ఒకే తెరపై స్టెప్పులేస్తే ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆ సమయం ఇప్పుడు రానే వచ్చేసింది. ఈ సినిమాలో తారక్, హృతిక్ కు మధ్య సాగే సాంగ్ గ్లింప్స్ ను విడుదల చేశారు. రేయి పగలు ఏదైనా కానీ మనముంటే కాదా దివాళీ, దునియా మనకి సలాం అనాలి అంటూ సాగే పాటను అభిమానులకు కాస్త రుచి చూపించారు. ప్రీతం సంగీతం అందించారు. ఇక తెలుగు వర్షన్ పాటకు కృష్ణకాంత్ సంగీతం అందించారు. లిరిక్స్ కు తగ్గట్టే బీట్ కూడా అద్దిరిపోయింది. బాస్కో లెస్లీ మార్టిస్ డాన్స్ కోరియోగ్రఫీ చేశారు. 35 సెకండ్ల నిడివి ఉన్న ఈ సాంగ్ గ్లింప్స్ లో తారక్, హృతిక్ ఇద్దరు డాన్స్ కు న్యాయం చేశారు. ఇద్దరికి ఒకేలాంటి స్టెప్స్, ఒకే నిడివి ఇచ్చారు. బేసిక్ గా ఇద్దరు మంచి డాన్సర్లు కావడంతో బీట్ కు తగ్గట్టు ఎక్కడా తగ్గకుండా స్టెప్పులేశారు. మాసీ స్టెప్పులతో అలరించారు. హృతిక్ డాన్స్ చూస్తే అతని కెరీర్ బిగినింగ్ లో వచ్చిన కహోనా ప్యార్ హై చిత్రంలోని ఈక్ పల్కా జీనా సాంగ్ గుర్తుకొచ్చింది. ఇక తారక్ డాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తన ప్రతి పాట వైవిధ్యంగా ఉండాలనుకుంటారు. ఇందులోనూ అలాగే చేశారు. కానీ ఆయన ఇంకా ఫాస్ట్ బీట్ కు డాన్స్ చేయగలరు. ఓవరాల్ గా బాగానే ఉన్న తారక్ స్పీడ్ తో పోలిస్తే ఈ పాటలో కాస్త స్పీడ్ తగ్గిందనే చెప్తున్నారు. అయితే తెరపై ఫుల్ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి మరి. అభిమానులు మాత్రం చిన్న గ్లింప్స్ కే ఫిదా అయిపోయి సలాం అంటున్నారు. తెరపై పూర్తి పాటను చూస్తే దునియా మొత్తం సలాం అనాల్సిందే అంటున్నారు అభిమానులు, నెటిజన్లు. ఇక ఆదిత్య చోప్రా స్ట్రాటజీ వేరుగా ఉంటుంది. ఇటువంటి క్రేజ్ ఉన్న పాటలను గతంలో కూడా ఆయన తెరపైనే చూపించారు. బంటి ఔర్ బబ్లీ, కజరారే, ధూమ్ 3 పాటల్ని కూడా ఇలాగే బిగ్ స్క్రీన్ పైనే చూపించారు. అప్పట్లో కమ్లీ పాటను డైరెక్ట్ థియేటర్లో విడుదల చేశారు. వెండి తెరపై చూసిన వారంతా వావ్ అన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్, హృతిక్ డాన్స్ సాంగ్ విడుదల విషయంలో కూడా ఆదిత్య చోప్రా అదే స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు. చిన్న గ్లింప్స్ ను విడుదల చేసింది కూడా సినిమాపై ఆసక్తి పెంచడానికి అని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అయితే ఈ పాటకు మంచి క్రేజ్ ఏర్పడింది. ఇక భారీ యాక్షన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన వార్ 2 మూవీ సెన్సార్ కూడా పూర్తయింది. ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. అలాగే ఈ సినిమా ఫైనల్ రన్ టైం కూడా లాక్ అయిపోయింది. వార్ 2 నిడివి 2 గంటల 53 నిమిషాలు ఉండనుంది. దాదాపు అన్ని సినిమాల రన్ టైం సుమారుగా 2.5 గంటలుంటే యష్రాజ్ ఫిలిమ్స్ మాత్రం ప్రేక్షకులకు దాదాపు 3 గంటల వినోదం అందించేందుకు సిద్ధమైంది. ఇందులో కథకు సంబంధించి భారీ స్క్రీన్ ప్లేతో పాటు ఇద్దరు హీరోల మధ్య పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై ఫుల్ హైప్ పెంచేసింది. యష్రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ నుంచి ఇప్పటికే వచ్చిన పఠాన్, టైగర్ 3 వంటి సినిమాల్లో ఏది ఇంత లాంగ్ రన్ టైం లేదు. ఆ సినిమాల కంటే వార్ 2కే నిడివి ఎక్కువగా ఉంది. దీంతో వార్ 2 ఆ సినిమాల కంటే ఎక్కువ యాక్షన్ సన్నివేశాలుంటాయని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఇంత లాంగ్ రన్ కు కూడా ప్రధాన కారణం యాక్షన్ సన్నివేశాలే కావచ్చని అంచనా వేస్తున్నారు. ఇక ఫుల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్న ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా కనిపించనున్నారు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా 7,000కు పైగా స్క్రీన్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన కూలీ కూడా అదే రోజు రిలీజ్ కానుంది. ఈ సినిమా సెన్సార్ కూడా ఇటీవల పూర్తయింది. అయితే ఈ సినిమాకు ఏ సర్టిఫికెట్ లభించింది. ఇది 2 గంటల 50 నిమిషాల నిడివి ఉండనుంది. అయితే లోకేష్ తెరకెక్కించిన సినిమాల్లో ఏ సర్టిఫికెట్ లభించడం ఇదే తొలిసారి కావడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఇందులో ఏ రేంజ్లో వయలెన్స్ ఉండనుందో ఈ సర్టిఫికెట్ చూస్తే అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు అంటున్నారు. ఇక ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ యాక్టర్ అమీర్ ఖాన్తో కలిసి సినిమాలో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే రన్ టైం విషయంలో కూలీ కంటే వార్ 2 3 నిమిషాలు నిడివి ఎక్కువగా ఉంది. దీంతో సోషల్ మీడియాలో తారక్, రజనీకాంత్ సినిమాను డామినేట్ చేశారని ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇక వార్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు సౌత్ లో కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎందుకంటే ఇందులో ఎన్టీఆర్ నటించడమే దీనికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. ఇది బాలీవుడ్ చిత్రమైనా కూడా తెలుగు, తమిళ్ భాషల్లో పాన్ ఇండియాగా ఆగస్టు 14న విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
ముఖ్యంగా ఎన్టీఆర్, హృతిక్ రోషన్ స్క్రీన్ ప్రజెన్స్ తెరపైనే చూడాలని అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీనికి తోడు సినిమాపై అంచనాలు పెంచడానికి అటు యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ అధినేత ఆదిత్య చోప్రా కూడా భారీగానే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ రోషన్ మధ్య అద్భుతమైన డాన్స్ నెంబర్ ఉందని, సినిమా విడుదలకు ముందు నేరుగా పాటను విడుదల చేయకుండా సాంగ్ టీజర్ని మాత్రమే రిలీజ్ చేసి మొత్తం పాటను థియేటర్లలో విడుదల చేస్తామని ప్రకటించి మరింత హైప్ పెంచేశారు. ఇక ఇందులో ఎన్టీఆర్, హృతిక్ పోటీ పడి మరీ నటించారు. తమ అద్భుతమైన పర్ఫార్మెన్స్తో ఎరకదీసేశారని చెప్పొచ్చు. అటు హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరు కూడా డ్యాన్స్లో బాగా ఆరితేరిన మరే. అలాంటి ఇద్దరు స్టార్స్ ఒకే వేదికపై తమ డ్యాన్స్తో పోటీ పడి మరీ చేస్తుండడంతో ఇద్దరిలో ఎవరిని చూడాలో అర్థం కాక నెటిజన్స్ కూడా ఫుల్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారట. ప్రస్తుతం ఈ ఇద్దరికి సంబంధించి సాంగ్ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో ఈ మూవీ కోసం ఆగస్టు 14 ఎప్పుడొస్తుందా అని ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.